ఎన్నికల ముందు నిరుద్యోగులను మోసం చేసేందుకు జగన్ మరో కుట్రకు తెరలేపారు. 2023 నవంబర్ నెలాఖరు నాటికి 1603 గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు 66,390 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన 4.5 సంవత్సరాలలో ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు. ప్రతి సంవత్సరం నిర్వహించే డిఎస్సీ గానీ మెగా డిఎస్సీ గానీ నిర్వహించలేదు. గ్రూప్ 1 కు సంబంధించి 81 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. 897 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. గ్రూప్ 2 నోటిఫికేషన్ లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566. గ్రూప్ 2 నోటిఫికేషన్ కు సంబంధించి ఫిబ్రవరి 25 ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుందని అధికారులు ప్రకటించారు. గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని అధికారులు ప్రకటించారు. మిగిలిన ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగుల ఆగ్రహానికి గురై ఓటమి పాలైంది. ఎన్నికల ముందు నోటిఫికేషన్ విడుదల అంటే అవి ఎంతవరకు సఫలీకృతం అవుతాయో నిరుద్యోగులకు తెలియనిది కాదు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ప్రభుత్వం భర్తీ చేయాలనుకున్న గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు అన్నీ రద్దయిపోతాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులకే సకాలంలో జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల నోటిఫికేషన్ అడ్డుపెట్టుకుని రద్దయ్యే ఉద్యోగాల నోటిఫికేషన్లను జగన్ ప్రభుత్వం వస్తే కొనసాగించే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఆర్భాటంగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాలుగా ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. మార్చి లేదా ఏప్రిల్ నెలలో జరిగే ఎన్నికల ముందు ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ తప్ప మరేమీ కాదు. ఉద్యోగాల కొరకు కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఉద్యోగ అర్హత వయసును 5 సంవత్సరాలు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాలు 5 ఏళ్లుగా ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వల్ల వయసు పెరిగి నేడు ఉద్యోగ అర్హత కోల్పోతున్నామని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిలో కూరుకుపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి చేస్తున్న చివరి ప్రయత్నంగా నిరుద్యోగులు పేర్కొంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతమైతే తప్ప రాష్ట్రంలో నిరుద్యోగులకు కానీ రైతులకు కానీ ఉద్యోగులకు కానీ మంచి రోజులు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం పతనం తప్పదు.